సంవత్సరాలుగా సబితా ఇంద్రారెడ్డి రంగారెడ్డి జిల్లాకు మంత్రిగా పనిచేసిరు కదా, పనిచేసిరా లేదా? ఒకసారి ఆలోచన చేయరు. ఇన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి, నిర్లక్ష్యం ఎవరిది? 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల రోడ్ లో ఒక్క చిన్న పని చేయలేకపోవడం వల్ల 610 యాక్సిడెంట్లు అయినాయి. 300 పైచీలతో జనాలు చచ్చిపోయినారు. అదే వాళ్ళ పాలన నిదర్శనము. నేను సబితా ఇంద్రారెడ్డి గారిని సూటిగా అడుగుతున్నా, అమ్మా పెద్ద పెద్ద మాటలు బాగా రంగారెడ్డి జిల్లాకు నువ్వు ఒక మంత్రిగా పనిచేసినావు, మరి ఆ మటుకు ఆ రోడ్డు డెవలప్ లేక చెప్పినావు అంటే నీ నిర్లక్ష్యమా కాదా అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఈ రోజు మా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతారా? మా రేవంత్ రెడ్డి ఏం చేసినట్టరా? 2 సంవత్సరాల్లో ఏం చేస్తాడమ్మా రేవంత్ రెడ్డి? నీకు తెలియదా? ప్రభుత్వం నడిపినావు కదా, నువ్వు కూడా ప్రభుత్వం ఉన్నావు కదా, నీకు తెలియదా ఏం జరుగుతుందో ఏం జరగదో? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ప్రతి పని చేస్తుంది. రానున్న కాలం 2 సంవత్సరాలు అయింది. కరెంట్ ఇచ్చినాం, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం, ఆరోగ్యశ్రీ ఇచ్చినాం, 10 లక్షలు పెంచినాం. దానికి తోడుగా రైతులకు రుణమాఫీ చేసి పని చేశాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నవీన్ యాదవ్ ఇక్కడ అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాడు.